హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి సంబంధించి వెరిఫికేషన్ అనేది జరిగింది కదా, సోమవారం మంగళవారం. మరి ఈ వెరిఫికేషన్ ఎలా జరిగింది, అలాగే అందుబాటులో లేని వాళ్ళకి ఏమనే అక్కడ మనకి వాళ్ళు వెరిఫికేషన్ చేశారు. అలాగే మనకి భారీగా బోగస్ పెన్షన్లు ఉన్నాయని కూడా ఒక న్యూస్ అయితే వచ్చింది. అలాగే మా జిల్లాకి సంబంధించి సచివాలయంలో ఎలా వెరిఫికేషన్ జరిగింది, అలాగే వేరే జిల్లాలో ఎలా జరిగింది అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. మిగతా జిల్లాలకు కూడా ఎప్పుడు వెరిఫికేషన్ ఉంటుందా, అసలు ఉంటుందా లేదా అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మనకి విజయవాడ పరిధిలోని భవానీపురం 40వ డివిజన్ పరిధి కరకట్ట ప్రాంతంలో అయితే పెన్షన్లు పరిశీలించారు. దీనికి సంబంధించి మొత్తం 378 పెన్షన్లు ఉండగా వీరిని పరిశీలించేందుకైతే మనకి ఆల్రెడీ బృందాలు అయితే వచ్చాయి కదా. మరి 370 పెన్షన్లు గృహాలకు వెళ్ళి తనిఖీ చేశారంట. 8 మంది మాత్రం అందుబాటులో లేరు కాబట్టి వాళ్ళకి వెరిఫికేషన్ జరగలేదు. మరి 370 మంది పెన్షన్లు కూడా అర్హులే అని ప్రభుత్వానికి నివేదిక పంపారంట. అంటే ఎవరు పెన్షన్ కూడా పోలేదు, అక్కడ అందరూ ఎలిజిబుల్ అనేది వాళ్ళు చెప్పడం జరిగింది మనకి. అలాగే ఇంకో న్యూస్ ఆర్టికల్లో ఏం జరిగిందని వేశారంటే, దివ్యాంగుల కేటగిరీలో భారీగా బోగస్ పెన్షన్లు అని అయితే మనకి వచ్చింది. ఈనాడు అమరావతిలో ఎన్టీఆర్ భరోసా కింద ఇచ్చే సామాజిక భద్రతా పెన్షన్కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల కేటగిరీలో భారీగా అనర్హ పెన్షన్లు పొందుతున్నట్లు మనకి సెర్ఫ్ అధికారులు అయితే ప్రాథమిక అంచనాకు వచ్చారని న్యూస్ అయితే రావడం జరిగింది. ఆ తర్వాత వితంతువుల భాగంలో కూడా ఎక్కువగానే బోగస్ పెన్షన్లు ఉన్నట్లు కూడా గుర్తించారంట. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం మంగళవారాల్లో జిల్లాకు ఒక గ్రామ వార్డు సచివాలయ పరిధిలో చేపట్టిన పెన్షన్లో ఇది బయటపడిందని, ఏ విభాగంలో ఎక్కువగా అనర్హులు ఉన్నారో గుర్తించేందుకు సెర్ఫ్ అధికారులు ఈ తనిఖీ నిర్వహించారని, అయితే కొన్ని చోట్ల పెన్షన్ తనిఖీ లబ్ధిదారులు అందుబాటులో లేకుండా పోయారని, క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల పరిస్థితి భౌతికంగా అంచనా వేసి అర్హులో కాదో నిర్ధారించాలని తనిఖీ అధికారులు సెర్ఫ్ అధికారులు సూచించారంట. సో మరి ఈ మేరకు అనర్హులను గుర్తించడం కష్టతరం అవుతుందని తనిఖీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 11,000 మంది పెన్షన్దారుల వివరాలను వారి ఇళ్ల వద్దకు వెళ్ళి పరిశీలించగా, అంటే మనకి 26 జిల్లాల్లో 26 సచివాలయాల్లో 11,000 మంది పెన్షన్లు అనేవి మనకి ఈ వెరిఫికేషన్ అనేది చేశారు. అందులో 450 మంది వరకు అనర్హులు ఉన్నట్లు తేల్చారంట. 1 లేదా 2 సచివాలయంలో మినహా ప్రతి సచివాలయం పరిధిలో కూడా దివ్యాంగ కోటాలో అనర్హ పెన్షన్లు పొందుతున్నట్లు కూడా గుర్తించామని కూడా ఇక్కడ క్లియర్గా వేశారు. ఇందులోనూ మనకి బదిర్ల కేటగిరీలోనే ఎక్కువ మంది అనర్హులు ఉన్నట్టు తేలింది. ఒకే కుటుంబంలో 2 పెన్షన్లు పొందుతున్నట్లు కూడా బయటపడిందంట. సో మరి వృత్తిపరంగా చేయూత అందించే పెన్షన్లో అనర్హులు ఉన్నట్లు తేలింది. లబ్ధిదారుల కుటుంబంలో 4 చక్రాల వాహనము, అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వం నిర్దేశించిన దానికంటే పొలం ఎక్కువగా ఉండడాన్ని గుర్తించారంట. సో మరి పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన తనిఖీ వివరాలను ప్రభుత్వానికి నివేదించిన తర్వాత దీని ఆధారంగా రాష్ట్ర వ్యాప్త తనిఖీలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఇక్కడ మనకు వేశారు న్యూస్ ఆర్టికల్లో. అంటే మనకి 450 మంది అనర్హులు ఉన్నట్లు ఆల్రెడీ వాళ్ళు గుర్తించేశారు. అంటే వీళ్ళు ఇనెలిజిబుల్ అని గవర్నమెంట్కి తెలిసింది. అంటే కొంతమందికి పెన్షన్లు పోయే ఛాన్స్ అయితే ఉందండి, అందరివి కాదు. ఈ గుర్తించిన వాళ్ళ పెన్షన్లు అనేవి తీసేస్తారు. అది ఎప్పుడు నెక్స్ట్ మంతే తీసేస్తారనే డౌట్ అయితే మీకు రావచ్చు. నెక్స్ట్ మంత్ నుంచి తీయకపోవచ్చండి. ఎందుకంటే ఓన్లీ జిల్లాకు ఒక సచివాలయంలో మాత్రమే తీసేస్తే మిగతా సచివాలయాల్లో కూడా అనర్హులు ఉంటారు కదా, మరి వాళ్ళకి ఇస్తున్నారు మాకు ఇవ్వట్లేదు అని వాళ్ళు ఆందోళన చేసే అవకాశం ఉంది. కాబట్టి నెక్స్ట్ మంత్ పెన్షన్ పోయే అవకాశం అయితే లేదు. మరి ఎప్పుడు పోతుందంటే, ఇప్పుడు ఈ నివేదిక ఆధారంగా గవర్నమెంట్ మిగతా సచివాలయంలో చెయ్యాలా లేదనేది డిసైడ్ అవుతుంది కదా. మిగతా సచివాలయాల్లో కూడా ఈ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత టోటల్గా ఎంతమంది ఇనెలిజిబుల్ ఉన్నారో వాళ్ళ పెన్షన్లు అప్పుడు ఆపేస్తారు. కాబట్టి ప్రస్తుతానికైతే మీ పెన్షన్ ఆగిపోయే ఛాన్స్ లేదు. ఒకవేళ ఈలోపే తీసేస్తామని న్యూస్ ఏమైనా వస్తే నేను వీడియో చేస్తాను. సో మరి మా జిల్లాకు సంబంధించి సచివాలయంలో కూడా ఈ వెరిఫికేషన్ జరిగింది. సచివాలయం ఎంప్లాయీస్ ఎవరిని కూడా ఈ వెరిఫికేషన్ ఆఫీసర్తో వెళ్ళలేదండి. ఎందుకంటే
ఏ సచివాలయం ఉన్న వాళ్ళు ఆ సచివాలయంలో ఈ వెరిఫికేషన్‌కి పంపించట్లేదు. జస్ట్ ఆ క్లస్టర్ వైస్‌గా ఆ అధికారులకి ఈ క్లస్టర్‌ని చూపించేసి వాళ్ళు సచివాలయంలోనే కూర్చున్నారు. మనకి వేరే మండలం నుంచి వచ్చిన ఎంపీడీఓలు గానీ, ఎంఈఓలు గానీ, ఏఈలు గానీ, సో, వెల్ఫేర్స్ గానీ వాళ్ళు వెరిఫికేషన్ అనేది చేశారు వాళ్ళ లాగిన్‌లో. సో, అన్ని డీటెయిల్స్ తీసుకొని మనకి వెరిఫికేషన్‌కి సంబంధించి వాళ్ళు ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ అయితే ఎలిజిబుల్ అని కొట్టారు. సో, మరి ఒకవేళ వాళ్ళు అందుబాటులో లేకపోతే అందుబాటులో లేరు అనే ఆప్షన్ కూడా ఉంది. సో, వాళ్ళనైతే అందుబాటులో లేరు అనే ఆప్షన్‌పై క్లిక్ చేసేసి గవర్నమెంట్‌కి ఆ రిపోర్ట్ కూడా ఇచ్చేశారు. సో, మరి అందుబాటులో లేని వాళ్ళు పెన్షన్‌లు పోతాయంటే పోవండి. జస్ట్ మనకు ఆ ఆప్షన్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు అందుబాటులో లేరని ఇచ్చారు. ఇంకెప్పుడైనా వాళ్ళకి వెరిఫికేషన్ జరిగే అవకాశం కూడా ఉంటుంది. మరి ఇక్కడ జరిగిన సచివాలయంలో కూడా ఇనెలిజిబుల్ అని ఎవరైనా ఉన్నారా అంటే చాలా తక్కువ మందే ఉన్నారు. అక్కడ కొంతమందివి ఇనెలిజిబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ అది కూడా బయటికైతే ఎవరు ఏమిటి అనేది కూడా సచివాలయం ఎంప్లాయీస్‌కి కూడా చెప్పలేదు. చాలా వరకు అన్ని డాక్యుమెంట్స్ ఉంటే మాత్రం ఎలిజిబులే చేసేశారు. సో, మరి దివ్యాంగ పెన్షన్‌లకి సంబంధించి అన్ని అవయవాలు బాగా ఉండి వాళ్ళ అంటే సదరన్ సర్టిఫికేట్ చూపించినా కూడా వాళ్ళకి అవకాశం తక్కువ ఉంటుంది. ఏదైనా చిన్న అణువు ఉండి సదరన్ సర్టిఫికేట్ చూపిస్తే మాత్రం వాళ్ళ పెన్షన్ పోయే ఛాన్స్ అయితే లేదండి. వెరిఫికేషన్ ఈ విధంగా అయితే జరిగింది. సో, మరి దీనికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.